Hello my dear subscribers, welcome to my channel Coaching Center. So నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ నేను 3 వీడియోస్ చేశాను మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద. 8 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ వీడియోలో 9th చాప్టర్, దట్ ఈస్ లాస్ట్ చాప్టర్ నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోతోటి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. సో ప్లీజ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయట్లేదు, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే వీడియో. సో చాలా మందికి రీచ్ అవుతుంది. సో మనకి 9th చాప్టర్ వచ్చేసి 1940 నుంచి 47 వరకు ఏం జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ చూద్దాం. సో 8 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. 1940 లోపు ఉన్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూసినాము. అవన్నీ చూడండి. 3 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఈ చాప్టర్లోకి వెళ్తే లాస్ట్ చాప్టర్ ఇది. సో ఈ చాప్టర్లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ద ఆగస్ట్ ఆఫర్, ద ఇండివిజువల్ సత్యాగ్రహ, క్రిప్స్ మిషన్, క్విట్ ఇండియా మూవ్మెంట్, సుభాష్ చంద్రబోస్ అండ్ ఐఎన్ఏ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ, రాజగోపాలాచారి ఫార్ములా, క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బ్యాటన్ ప్లాన్. సో వీటి గురించి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఆగస్ట్ ఆఫర్ అనేది 1940లో బ్రిటిష్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఏంటి అని అంటే అప్పుడు 1940లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ఆర్మీకి మన ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చాలా అవసరమైంది. సో ఇండియన్ ఆర్మీ సపోర్ట్ లేకపోతే ఇంకా సెకండ్ వరల్డ్ వార్లో ఓడిపోతాము అన్న ఒక ఉద్దేశంతో అప్పటి వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో లార్డ్ లిన్లిత్గో, ఈయన ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రపోజల్ పేరే ఆగస్ట్ ఆఫర్. సో ఆ ప్రపోజల్లో ఏమేమి పాయింట్స్ చెప్పారు అని అంటే కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీ ఒకటి అపాయింట్ చేస్తాము, అండ్ ఇంకొకటి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ని ఎక్కువగా అపాయింట్ చేస్తాము. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి వార్ తర్వాత ఒక వార్ అడ్వైజరీ కౌన్సిల్ని మేము సెటప్ చేస్తాము అని. సో ఇలాంటి ఒక 3 పాయింట్స్ తోటి ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. కానీ కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ దీనికి యాక్సెప్ట్ చేయలేదు. సో కాంగ్రెస్ ఏంటి అని అంటే కాంగ్రెస్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అంటే ఒక నేషనల్ గవర్నమెంట్ అనేది ఒకటి ఉండాలి, మాకు నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్లో ఒక నేషనల్ గవర్నమెంట్ అనేది ఉండాలి, మాకు ఇవన్నీ వద్దు అని. సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో అట్లాగే ముస్లిం లీగ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో ఇట్లా ఇద్దరు యాక్సెప్ట్ చేయకపోవడంతో ఈ ఆగస్ట్ ఆఫర్ ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ కాలేదు. సో దాని తర్వాత ఆగస్ట్ ఆఫర్ ఇంప్లిమెంట్ కాకపోవడంతో ఇండివిజువల్ సత్యాగ్రహ అనేది ఫేమ్లోకి రావడం జరిగింది. సో ఏంటి ఇండివిజువల్ సత్యాగ్రహ అంటే ఆల్రెడీ సివిల్ డిసోబీడియెంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా. సో స్టార్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్లో వాళ్ళకి మధ్యలో గొడవలు రావడము, సో అది కంటిన్యూ చేయకపోవడము గాంధీజీ గారు. సో దానివల్ల ఇండివిజువల్గా సత్యాగ్రహ చేయాలని ఒక ఇండివిజువల్ సత్యాగ్రహ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహాలో ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే ఆచార్య వినోబా భావే. సో తర్వాత సెకండ్ ఇండివిజువల్ సత్యాగ్రహ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే, సో ఇండివిజువల్ సత్యాగ్రహ ఎందుకు వచ్చింది అని అంటే ఫెయిలింగ్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్. ఓకే, సో నెక్స్ట్ క్రిప్స్ మిషన్. సో ఈ క్రిప్స్ మిషన్ ఇంపార్టెంట్. ఈ క్రిప్స్ మిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు అని అంటే 1942లో అపాయింట్ చేయడం జరిగింది. సో దీనికి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే చైర్మన్ ఎవరు అంటే సర్ స్టఫర్డ్ క్రిప్స్. సో ఈయన ఒక 3 వీక్స్ ఇండియాలో ఉండి ఇండియన్ లీడర్స్ తోటి పొలిటికల్ పార్టీస్ తోటి డిస్కస్ చేసిన తర్వాత ఈయన ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. ఆ ప్రపోజల్ ఎట్లా అంటే ఒక డ్రాఫ్ట్ డిక్లరేషన్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో ఆ డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఏంటి అని అంటే అప్పటికి సెకండ్ వరల్డ్ వార్ టైం కల్లా బ్రిటిష్ గవర్నమెంట్కి ఇండియన్ సపోర్ట్ కావాలి అని తెలిసిన తర్వాత ఈ డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయడం జరిగింది. సో ఈ డ్రాఫ్ట్ డిక్లరేషన్లో ఏమున్నాయనంటే ఇందులో ఏమున్నాయనంటే ఇండియన్స్కి డొమినియన్ స్టేటస్ అనేది ఇస్తాము, అంటే ఇది ప్రపోజల్స్, క్రిప్స్ మిషన్ ప్రపోజల్స్ అంతే. ఇండియన్ డొమినియన్ స్టేటస్ ఇస్తాము. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇస్తాము. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎలెక్ట్ అయ్యే పర్సన్స్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ నుంచి ఎలెక్ట్ అవ్వచ్చు. సో థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే ఎనీ ప్రావిన్సెస్ అన్విల్లింగ్ టు జాయిన్ ద ఇండియన్ డొమినియన్ కుడ్ ఫార్మ్ ఎ సెపరేట్ యూనియన్ అండ్ హ్యావ్ ఎ సెపరేట్ కాన్స్టిట్యూషన్. ఎవరైతే ఇందులో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జాయిన్ అవ్వద్దు అని అనుకుంటున్నారో వాళ్ళకి సపరేట్
యూనియన్ ఉంటుంది, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఒకటి మేము చేస్తాము అని ఒక ప్రపోజల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ మైనారిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము చూసుకుంటాము అని ఒక ప్రపోజల్. ఇలా కొన్ని ప్రపోజల్ క్రిప్స్ మిషన్ మన ఇండియన్ లీడర్స్ ముందు ఉంచుతుంది. కానీ వీటన్నిటికీ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ లీడర్స్కి కానీ ముస్లిం లీగ్స్కి కానీ ఏంటి అని అంటే మాకు స్పెషల్ స్టేట్ కావాలి, ఇంకా మీరు వెళ్ళిపోవాలి మా స్టేట్ నుంచి. సో ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేదే మాకు బెస్ట్ ఛాన్స్ అని వాళ్ళ ఉద్దేశం ఉండడంతో ఈ ప్రపోజల్స్కి ఒప్పుకోదు. సో గాంధీజీ గారు ఈ క్రిప్స్ మిషన్ని ప్రపోజల్ని ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్తారు. సో ఏంటి అని అంటే పోస్టేటెడ్ చెక్ ఆన్ క్రాషింగ్ ఆర్ ఫెయిలింగ్ బ్యాంక్. అంటే ఏంటంటే దివాలా తీయబోయే బ్యాంక్కి ముందు డేట్ వేసి చెక్ ఇవ్వడం. సో నో యూస్ కదా, అది ఎట్లాగో దివాలా తీస్తుంది. సో అలాగే ఈ క్రిప్స్ మిషన్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలాగే దివాలా తీసే ముందు డేట్ వేసి ఇచ్చిన చెక్ లాంటిదే అని గాంధీజీ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో మెయిన్ ఈ ప్రపోజల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అంటే సపరేట్ ఎలక్టోరేట్ లేదు, ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరేట్ లేదు, కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీకి సపరేట్ ఎలక్టోరేట్ లేదని ముస్లిం లీగ్ సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అంటే ఖచ్చితంగా మేము డివైడ్ చేస్తాం, ఖచ్చితంగా మేము ఇండిపెండెన్స్ ఇస్తాం, స్వాతంత్రం ఇస్తాము అని ఒక గ్యారంటీ ఇవ్వలేదు. సో ఈ రెండు కారణాల ద్వారా ఈ క్రిప్స్ మిషన్ని కాంగ్రెస్ కానీ ముస్లిం లీగ్ కానీ యాక్సెప్ట్ చేయలేదు. సో క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిపోయిన తర్వాత గాంధీజీ గారు బాంబే ఐఎన్సీ సెషన్లో ఒక డిక్లరేషన్ చేశారు. ఏంటి అని అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ డిక్లరేషన్. ఎప్పుడు అంటే 1942. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ అని అంటే ఏంటి అని అంటే ఇంకా మీరు వెళ్ళిపోవాలి, బ్రిటిషర్స్ అందరినీ కూడా తరిమేయాలి, ఇంకా ఇదే మా నెక్స్ట్ మోటో అనేసి బాంబే ఐఎన్సీ సెషన్లో డిక్లేర్ చేయడం జరిగింది. సో గాంధీజీ గారు ఈ మూమెంట్లోనే డూ ఆర్ డై అనే స్లోగన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ముస్లిం లీగ్ కూడా ఒక స్లోగన్ ఇచ్చింది, డివైడ్ అండ్ క్విట్, కరాచీ సెషన్లో. సో ఈ ఇన్సిడెంట్స్కి గాను గాంధీజీ గారు ఆగాఖాన్ ప్యాలెస్లో బందీ అవ్వడం జరిగింది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ మూమెంట్ అప్పుడు ఈ ఫేమస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడము, సో అంటే ఈ మూమెంట్ని సప్రెస్ చేయాలి, అణచివేయాలన్న ఉద్దేశంతో ఈ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అణచివేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత గాంధీజీ గారికి అండ్ మొహమ్మద్ జిన్నా గారికి మధ్యలో డిఫరెన్సెస్ రావడము, సో ముస్లిం లీగ్ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు ఉండడము, సో నెక్స్ట్ ఇంకా క్విట్ ఇండియా మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం కూడా ఒక చిన్న ప్రాబ్లమెటిక్. సో ఈ సిచ్యువేషన్లో సిఆర్ ఫార్ములా చక్రవర్తుల రాజాజీ గారు ఒక టెంపరీ గవర్నమెంట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాన్నే మనం సిఆర్ ఫార్ములా అంటారు. సిఆర్ అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. సో ఈ సిఆర్ ఫార్ములా ఏంటి అని ఏ ఇయర్ అంటే 1944. సో దీని ఉద్దేశం ఏంటి అని అంటే ఒక టెంపరీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. సో ఈ టెంపరీ గవర్నమెంట్కి కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హిందువులు ముస్లింలు వాళ్ళ ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని డివైడ్ చేయడం ఎలా అనేది చూద్దాము అనేది ఈ రాజగోపాలాచారి గారు ఈ ఫార్ములాని తీసుకురావడం జరిగింది. సో దీన్ని రాజాజీ ప్రణాళిక అనడం కూడా జరుగుతుంది. సో సిఆర్ ఫార్ములా లేదా రాజాజీ ఫార్ములా అనేది ఏ ఇయర్ అంటే 1944. సో ఈ ఫార్ములాకి రాజగోపాలాచారి గారి ఫార్ములాకి గాంధీజీ గారు సపోర్ట్ చేయడం జరిగింది, కానీ ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్ మనకి తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఈ ఫార్ములా విఫలమైంది, ఫెయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ 1946 ఇయర్ ఇంపార్టెంట్ 1946. సో అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ అట్లే 1946 24th మార్చ్న క్యాబినెట్ మిషన్ని ఇండియాకి పంపించడం జరిగింది. సో ఈ క్యాబినెట్ మిషన్లో 3 మెంబర్స్ ఇంపార్టెంట్: సర్ పెథలిక్ లారెన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా; సర్ స్టఫర్డ్ క్రిప్స్, ప్రెసిడెంట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్; అలెగ్జాండర్ ద ఫస్ట్ లార్డ్ ఆఫ్ అడ్మైర్. ఈ మిషన్ ఇండియాకి March 24, 1946లో అరైవ్ అవ్వడం జరిగింది. సో ఈ క్యాబినెట్ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఒక ఇంటీరియర్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలి త్రూ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా.
సో ఈ ఇంటీరియం గవర్నమెంట్కి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది, బట్ ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయలేదు. సో దానికి గాను ముస్లిం లీగ్ 1946 ఆగస్ట్ 16న డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించడం జరిగింది. సో దాని తర్వాత 1946 సెప్టెంబర్ 2న టెంపరీ గవర్నమెంట్ ఏర్పడడం జరిగింది, తాత్కాలిక సంకీర్ణ ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో 14 మంది సెలెక్ట్ అయితే అందులో కాంగ్రెస్ నుంచి 9 మెంబర్స్, ముస్లిం లీగ్ నుంచి 5 మెంబర్స్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది క్యాబినెట్ మిషన్ ఒక డీటెయిల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్. సో ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ఎప్పుడు అని అంటే 1947. సో 1947లో అప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ అట్లీ అనౌన్స్ చేస్తారు. ఏమని అనౌన్స్ చేస్తారు అని అంటే June 30, 1948 కల్లా ఇండిపెండెన్స్ ఇండియాకి వచ్చేస్తుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? 20 ఫిబ్రవరి 1947లో అనౌన్స్ చేస్తారు. సో ఈయన తర్వాత అప్పుడు నెక్స్ట్ వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ మౌంట్ బాటన్. ఈయననే లాస్ట్ 34th అండ్ లాస్ట్ గవర్నర్, లాస్ట్ వైస్రాయ్ అని చెప్పొచ్చు. సో ఈయన రావడం జరిగింది. క్లెమెంట్ అట్లీ అనౌన్స్ చేసిన డిసిషన్ ఏదైతే ఉందో డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ని స్పీడప్ చేయడానికి మౌంట్ బ్యాటన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో మౌంట్ బ్యాటన్ గారు ఏమంటారంటే, సో ఈ ముస్లిం లీగ్ కాంగ్రెస్కి డిఫరెన్సెస్ రావడంతో ఇంకా డెఫినెట్గా ఇండియాని 2 డొమైన్స్ లాగా పార్టిషన్ చేయాలి, అది ఒకటి ఇండియా అండ్ ఒకటి పాకిస్తాన్. సో ఇంకా మౌంట్ బ్యాటన్ 1947 June 3న ఏమని అనౌన్స్ చేస్తారంటే దేశ విభజనతో కూడిన స్వాతంత్రం వస్తుంది అని అనౌన్స్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఇంకా 1947 ఆగస్ట్ 14న పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ రావడం, 15న ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్, పాకిస్తాన్ అనే పేరు రావాలంటే ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ కావాలి, ముస్లిం మెజారిటీ ప్లేసెస్ అన్నీ కలిపి ఒక దేశం కావాలి అని ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే మహమ్మద్ ఇక్బాల్. మరి దానికి పాకిస్తాన్ పేరు పెట్టింది ఎవరు అని అంటే రహమత్ అలీ. ఓకే, ఈ 2 ఇంపార్టెంట్. సో ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పుకోకపోతే అది కంప్లీట్ ఇండియన్ హిస్టరీ కాదు. సో ఆయన గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఈయన 1897లో కలకత్తాలో పుట్టడం జరిగింది. ఈయన పొలిటికల్ మెంటర్ ఎవరు అని అంటే చిత్తరంజన్ దాస్ గారు. ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో తర్వాత ఈయనకున్న బిరుదు ఏంటి, టైటిల్ ఏంటి అంటే దేశ్ నాయక్. అది ఇచ్చింది ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఈయన ఫార్వర్డ్ బ్లాక్ 1941లో స్థాపించడం జరిగింది. సో ఈయన రోల్ ఏంటి ఇండియన్ మూవ్మెంట్లో అని అంటే ఒక హ్యూజ్ ఆర్మీని తయారు చేయడంలో ఈయన చాలా పెద్ద పాత్ర పోషించారు. సో అది ఇండియన్ నేషనల్ ఆర్మీ. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే మోహన్ సింగ్ గారు. సో ఆయన తర్వాత రాస్ బిహారీ బోస్ గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా 12th నవంబర్ రోజు మనం ఎవ్రీ ఇయర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా అంటారు. సో బోస్ ఐఎన్సీకి 1938 హరిపూర్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్, రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీస్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీకి ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి సెలెక్ట్ అయ్యారు అని అంటే అది హరిపూర్. ఓకే, తర్వాత ఈయన తైవాన్లో ఫ్లైట్ క్రాష్లో 1945లో చనిపోవడం జరిగింది. సో ఇది సుభాష్ చంద్రబోస్ గారి గురించిన చిన్న ఇన్ఫర్మేషన్. సో ఇది మన టోటల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో టోటల్గా నేను 4 పార్ట్స్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే ఫస్ట్ నుంచి నా వీడియోని చూస్తున్నారో ఈ 4 వీడియోస్ చూడండి. చూసి మీరు నేను చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసి ఒక 2 times ఆ నోట్స్ చదివిన తర్వాత మీరు ఏ బుక్ అన్నా ఓపెన్ చేసి చూడండి, మీకు హిస్టరీ ఈజీగా అర్థమవుతుంది. సో హిస్టరీలో ఈ 3rd పార్ట్ ఏదైతే ఉందో ఇండియన్ మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత ఏన్షియంట్, తర్వాత మిడివల్, అంటే నేను మార్క్స్ ప్రిఫరెన్సెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే ఏన్షియంట్, తర్వాత మిడివల్, తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో మార్క్స్ ఎక్కువగా స్కోప్ ఉన్న టాపిక్ ఏంటి అని అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇప్పటివరకు మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ప్రతి ఒక్కరి వాట్సాప్ గ్రూప్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్కి షేర్ చేయండి. ఏ ఒక్కరికి కూడా హెల్ప్ అయినా కూడా అది మనకే బెనిఫిట్. సో
వీలైనంత వరకు షేర్ చేయండి, నచ్చితే సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే చెప్పండి, లేదా ఇంకా ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా టాపిక్ చెప్పాలి అని అనుకుంటే నాకు వాట్సాప్లో చేయండి. నేను వాట్సాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అందులో నేను ఏవైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏవైనా ఉన్నా నేను ఆ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మీకు బెనిఫిట్ అవుతుంది. సో ఎవరైనా పర్సనల్గా నాకు మెసేజ్ చేయాలన్నా, ఏదైనా టాపిక్ పైన అన్నా కమెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ లక్.